కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య కారణాల రీత్యా తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. 2 రోజుల తర్వాత పవన్ తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇదే అంశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య కారణాల రీత్యా తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. 2 రోజుల తర్వాత పవన్ తిరిగి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ కు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య కారణాల రీత్యా తన ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. 2 రోజుల తర్వాత పవన్ తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, కొన్ని ఆరోగ్య కారణాల రీత్యా పవన్ అయితే తిరిగి హైదరాబాద్ కి అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే పవన్ కళ్యాణ్ తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటన తర్వాత నియోజకవర్గానికి నిన్న రావడం, ఏదైతే 4 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి షెడ్యూల్ కూడా ఖరారైన తర్వాత నిన్నంతా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు కొనసాగినాయి. ఈరోజు 3 గంటల ప్రాంతం వరకు కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో టీడీపీ, బీజేపీ అలాగే జనసేన మండల స్థాయి కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించిన తర్వాత 4:30 ప్రాంతానికి ప్రత్యేక హెలికాప్టర్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి బయలుదేరి హైదరాబాద్ అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. అయితే 2 రోజుల నుంచి కూడా లో ఫీవర్గా ఉంటూ తాజాగా ఈరోజు ఫీవర్ కూడా ఎక్కువగా ఈ నేపథ్యంలో పూర్తిగా వైద్య చికిత్స పొందడం గురించి ఏదైతే హైదరాబాద్లో ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చే ముందే ఆరోగ్యం కూడా సరిగా లేని కారణంగానే ఒకవైపు జ్వరం కూడా ఉన్న కారణం చేత పవన్ కళ్యాణ్ అనుకున్న ప్రకారం షెడ్యూల్లో భాగంగా అయితే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినా సరే ఈరోజు అనారోగ్య కారణంగా పూర్తిగా మళ్ళీ జ్వర తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఇక్కడి నుంచి వెళ్ళడం, అలాగే ఈరోజు ఒక అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ హైదరాబాదు కేంద్రంగా ఒక మీటింగ్ కూడా ఉన్న నేపథ్యంలో ఆ మీటింగ్కి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా హాజరు కావాలి అన్న ఆవశ్యకత దృష్ట్యా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వెళ్ళినట్లుగా అయితే పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడినప్పటికీ రేపు 11 గంటలకి తిరిగి పవన్ కళ్యాణ్ మళ్ళీ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వస్తారో అటు తర్వాత యథావిధిగా తన పర్యటన అయితే కొనసాగిస్తారని ప్రస్తుతం ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది. ఒకవేళ ఆయన అనారోగ్య రీత్యా
జ్వరం తీవ్రత మరింత పెరిగితే ఒక 2 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ నియోజకవర్గానికి వస్తారు. లేదంటే రేపు 11 తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే తన పర్యటన మళ్ళీ కొనసాగిస్తారని కూడా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోయినా సరే ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మనకి ఈ విషయం తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు 4 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండి తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానన్న ప్రకటన తర్వాత నుంచి తొలిసారి నియోజకవర్గానికి రావడం, నిన్న అశేష జనవాహిని మధ్యలో నుంచి ఆయన ఒక సందేశాన్ని కూడా ముఖ్యంగా పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థులుగా వెళ్తున్నటువంటి ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి అభ్యర్థులందరినీ కూడా ఈ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుతూ ఈ కూటమిల అభ్యర్థుల్లో గెలిపించాలని కోరుతూ కూడా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది. ఏదైతే బహిరంగ సభ వేదిక ద్వారా రాబోయే ఎన్నికల శంకారానికి అసలు సీసలైన ఎన్నికల శంకారావాన్ని నిన్నే పవన్ కళ్యాణ్ ఈ చేబ్రోలు వద్ద రామాలయం సెంటర్ వద్ద ఏదైతే బహిరంగ సభ ద్వారా పూరించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అలాగే రాష్ట్ర వ్యాప్త ప్రజానీకం కూడా నిన్న పవన్ ప్రసంగానికి చాలా వాళ్ళు కొత్త జోష్ని నింపింది ప్రజల్లో కూడానే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా అయితేనో ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లో అయితేనో ఒక కొత్త ఊపుని అయితే తీసుకొచ్చింది. కొత్త రాజకీయాలకి శ్రీకారం చుట్టేందుకు ఇది తొలిమెట్టు అని చెప్పి కూడా ఈ సమావేశం ద్వారా ఆయన ఒక సందేశాన్ని అయితే ఇచ్చారని ఆ సమావేశం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే 4 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండడం, అటు తర్వాత 3వ తేదీన తెనాలి నియోజకవర్గ పర్యటన, అటు తర్వాత ఉత్తరాంధ్ర, ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాకినాడ జిల్లాలోనే 8వ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రచారం, 9వ తేదీ ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పర్వదినం కాకుండా ఆ రోజు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండి ఇక్కడున్న ప్రజలతో కూడా మమేకమయ్యేందుకు షెడ్యూల్ ఖరారు చేయబడింది. ఆ తర్వాత 10వ తేదీ రాజోలు, 11వ తేదీ పి గన్నవరం, 12వ తేదీ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ప్రచారానికి వెళ్దాం. అయితే ఇప్పటివరకు షెడ్యూల్ 12వ తేదీ వచ్చే నెల 12వ తేదీ వరకు కూడా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు కాబడిన నేపథ్యంలోనే పూర్తిగా ఆ పర్యటనని ఈరోజు జరగాల్సినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తల సమావేశం ఒక్కటి ఈరోజు సాయంత్రం వాయిదా వేసుకున్న, గ్రామ స్థాయిలో కాకుండా మండల స్థాయి ముఖ్య నేతలతో అయితే కొద్దిసేపటి క్రితం సమావేశం అయ్యి 3 పార్టీలకు సంబంధించిన నేతల్ని, అలాగే ఏదైతే వైసీపీకి సంబంధించి కొంతమంది నేతలు జనసేనలు కూడా చేరే అవకాశం ఉంది. ఆ సమావేశానికి కూడా ఈరోజు పవన్ హాజరయ్యవలసి ఉన్నది. అయితే ఈ 2 సమావేశాలని వాయిదా వేసుకుని అయితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ అయితే వెళ్ళారు. రేపు తిరిగి ఏదైతే 11 గంటల ప్రాంతానికి మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లు అయితే పిఠాపురం నియోజకవర్గానికి తిరిగి వస్తారని ఇప్పుడు అనధికారిక సమాచారం ద్వారా అయితే తెలుస్తోంది. అయితే అధికార ప్రకటన షెడ్యూల్ అయితే రేపు ఉదయం తిరిగి మళ్ళీ ప్రకటిస్తామని జనసేన వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి రోజు ఒక్క రోజులోనే పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి సంబంధించి అసలు సిసలైన సమర శంఖాన్ని అయితే పూరించారు. ఏదైతే రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న అభ్యర్థులు అయితేనో పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో బీజేపీ, టీడీపీ శ్రేణులకు కూడా ఒక సందేశాత్మకమైన అంశాలను అయితే ఆయన సభ ద్వారా అందజేశారని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్త ప్రజల్లో కూడా అనూహ్య స్పందన కూడా వచ్చింది. నిన్నటి రోజు ఆయన ప్రసంగం అంతా అందరినీ ఆకట్టుకునేలా ఉందని కూడా ఆయన ప్రసంగం తర్వాత ఏదైతే ఆయన అభిమానులు అయితేనో నియోజకవర్గానికి సంబంధించి ప్రజలైతేనో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ప్రసంగానికి పట్ల కూడా చాలా ఆకర్షితులుగా మారినట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఉదయం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిఠాపురం ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత పొందడానికి ప్రధానమైన ఆలయం పురోహితిక అమ్మవారి శక్తిపీఠంలో పూజలు కూడా నిర్వహించారు. అటు తర్వాత శ్రీపాద వల్లభ స్వామి దర్శనం, దత్తాత్రేయుడి దర్శనం, స్థానికంగా ఉన్నటువంటి పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం, రాజరాజేశ్వరి దేవి ఆ అమ్మవారి దర్శనం, అటు తర్వాత ఇక్కడ ఒక ప్రైవేటు హాస్పిటల్లో ప్రారంభోత్సవాన్ని కూడా ప్రారంభించి అటు తర్వాత తాను బస్ చేసినటువంటి గోకులం గ్రాండ్కి వెళ్ళి అటు తర్వాత కార్యకర్తల సమావేశం కూడా కొనసాగించారు. అయితే ఇక్కడికి బయలుదేరే ముందు ఏదైతే షెడ్యూల్ ప్రకారం పిఠాపురం బయలుదేరే ముందు నుంచి కూడా తాను అనారోగ్యంగా ఉన్నట్లు, అయితే జ్వరంగా తీవ్రం ఎక్కువ కావడంతో ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్ వెళ్ళడానికి, అలాగే ఏదైతే ఈరోజు అత్యవసర సమావేశం కూడా హైదరాబాద్లో ఉంది, దానికి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా హాజరు కావాలనే ఒక అంశం కూడా ప్రధానంగా చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ అత్యవసరంగా ఇక్కడ ఉన్నటువంటి గొల్లప్రోలు వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అయితే ప్రస్తుతం
హైదరాబాద్ అయితే బయలుదేరారు. మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ చేరుకుంటారు. రేపు 11 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి నియోజకవర్గానికి వస్తారు. షెడ్యూల్ యథాప్రకారం కొనసాగిస్తారని ఇప్పుడు అనధికారికంగా చెప్తూ ఉన్నారు. అయితే అధికారిక ప్రకటన రేపు ఉదయం వస్తుంది. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే తిరిగి పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగబోతుంది. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి నిన్న ఏదైతే ఇక్కడ పొత్తులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరమింటికి స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళడం, ఈరోజు మండల స్థాయి నాయకుల సమావేశంతో పాటు మాజీ ఎమ్మెల్యే వరమ కూడా పవన్ కళ్యాణ్ బస్ చేసినటువంటి ప్రాంతానికి కూడా వచ్చి ఆయనతో సమావేశమైన పరిస్థితులు. తాజాగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు అయితేనో రాబోయే రోజుల్లో వ్యూహంలో భాగంగా ఎటువంటి ప్రణాళికలు చేయాలన్న దానిపై నిన్న గంట సేపు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఏదైతే వర్మ ఎవరైతే ఉన్నారో ఆయనతో మంత్రాలు కూడా చేశారు. ఈరోజు కూడా ఈ మండల స్థాయి నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఎటువంటి వ్యూహాలను అమలు చేయాలి, గెలుపు కోసం ఒకవైపు వైసీపీ సర్వ శక్తుల్ని యుక్తుల్ని కూడా ప్రయోగిస్తున్న తరుణంలో వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి, గెలుపు కోసం తాను ఏం చేయబోతున్నాను అన్నది కూడా కొంత దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం అంతా కూడా ఇటు అమ్మవారికి పూజలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహించిన తర్వాత ఏదైతే కార్యకర్తల సమావేశం కూడా కొనసాగింది. ఏదైతే కార్యకర్తల సమావేశం ముఖ్యంగా మండల స్థాయి నాయకులందరితోనే సమావేశం తర్వాత వచ్చిన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పటివరకు మేము పనిచేసిన ఏదైతే శ్రమ ఉందో ఆ శ్రమకు మించి అయితే పని చేయాలని పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్లుగా ఆ సమావేశానికి హాజరైనటువంటి నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ పర్యటన తాత్కాలికంగా ఈ రోజు నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేయబడింది. రేపు 11 తర్వాత మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి పిఠాపురం నియోజకవర్గానికి చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం షెడ్యూల్ ఏదైతే బషీర్ బీబీ ఏదైతే బంగారు పాపగా పిలువడేటువంటి బషీర్ బీబీ దర్గా దగ్గరికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేయవలసిన షెడ్యూల్ ఈ రోజు ఉంది. అది రేపు కొనసాగిస్తారు. అటు తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుండి చేరికలు కూడా ఉన్నాయి. ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అటు తర్వాత ఏదైతే ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ, బీజేపీ అలాగే జనసేనకు సంబంధించి వాళ్ళందరితో అంతర్గత సమావేశం, ముఖ్య నేతలు ఏదైతే ఎటువైపు మొగ్గు చూపాలో తెలియకుండా తటస్థంగా ఉన్న నేతలతోనే అలాగే మేధావులతో కూడా రేపు సాయంత్రం పవన్ కళ్యాణ్ బస్ చేసేటటువంటి ఏదైతే గోకులం గ్రాండ్లో ఉందో అందులోనే సమావేశం అవుతారు. పూర్తిగా రాబోయే 1వ తేదీ అలాగే 2వ తేదీల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు కొనసాగిస్తారు. ఇక్కడ పార్టీ ఇప్పటికే బలంగా ఉన్న స్థానాలన్నింటిలోని మరింత బలం పంచేందుకు అలాగే ఏదైతే వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక వర్గాల అంశాలని బేరీజు వేసుకుని వాటిని జనసేనకి ఉసిగొలిపేందుకు లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని తిప్పికొట్టేందుకు స్వయంగా తానే రంగంలోకి దిగి పూర్తిగా ప్రజలకి అర్థమయ్యే రీతిలో ప్రసంగించడానికి కూడా మరొక అవకాశం కూడా 2వ తేదీని కూడా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక బహిరంగ సభ ద్వారా 2వ తేదీని కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు అన్న ప్రకటన కూడా అధికారికంగా ప్రకటన చేయవలసి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు నుంచి రేపు మధ్యాహ్నం వరకు పవన్ కళ్యాణ్ పర్యటన అయితే తాత్కాలికంగా వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం పవన్ వచ్చిన తర్వాత యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల పవన్ ఆరోగ్యం మరింత క్షీణిస్తే కనుక 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ యథావిధిగా తన షెడ్యూల్ని అయితే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.